మహాభారతంలోని యోధులను మోసం చేసి చంపడం జరిగింది. అయితే ఈ యోధులు ఎవరు, వీళ్ళని ఎందుకు మోసం చేసి చంపారు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నిజానికి మహాభారతాన్ని ధర్మయుద్ధం అంటారు. కానీ ఈ ధర్మయుద్ధంలో కూడా మోసం చేయకుండా ఎవరు కూడా ఉండలేకపోయారు. వాళ్ళు కౌరవులైనా పాండవులైనా అన్యాయంగానే యుద్ధం చేశారు. కౌరవులలో పాండవులలో ఎలాంటి యోధులు ఉన్నారంటే వారిని చంపడం చాలా కష్టం. కానీ వీరిని అధర్మంగా చంపడం జరిగింది. వీళ్ళల్లో ఎంత శక్తి ఉండేది అంటే వీళ్ళని దేవతలు కూడా ఓడించేవారు కాదు. అలాంటి వాళ్ళను యుద్ధంలో ఎలాంటి నియమాలు పాటించకుండా వాళ్ళని చంపడం జరిగింది. అయితే ఆ యోధులు ఎవరు, వాళ్ళని ఎందుకు చంపడం జరిగింది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వారి గురించి తెలుసుకునే ముందు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అధర్మంగా చనిపోయిన వీరులలో పితామహ భీష్ముడు మొదటివారు. భీష్ముడు గంగాపుత్రుడు. ఈయన గురువు స్వయంగా భగవాన్ పరశురాముడు. ఒకసారి తన గురువైన భగవాన్ పరశురాముడితో అతనికి యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో పితామహ భీష్ముడు మరియు పరశురాములు ఇద్దరు కూడా ప్రమాదకరమైన ఘాతకమైన అస్త్రశస్త్రాలను ఒకరిపైన ఒకరు ప్రయోగించుకున్నారు. కానీ ఈ యుద్ధం వల్ల ఎలాంటి పరిణామం బయటికి రావడం లేదు. చివరిగా యుద్ధాన్ని ఆపడానికి దేవతలు కూడా అక్కడికి రావడం జరిగింది. కురుక్షేత్ర యుద్ధం మొదలైన తర్వాత పితామహ భీష్ముడు కౌరవుల పక్షాన పోరాడడం జరిగింది. అలాగే కౌరవుల సైన్యానికి సైన్యాధ్యక్షుడిగా ఆయన వ్యవహరించారు. భీష్ముడి బాణాల ముందు ఎవరు కూడా నిలబడలేకపోయారు. నిజానికి భగవంతుడు శ్రీకృష్ణుడు యుద్ధంలో ఎలాంటి శస్త్రాన్ని వాడనని మాట ఇస్తాడు. కానీ భీష్ముడి పరాక్రమం చూసిన తర్వాత సుదర్శన చక్రంతో అతన్ని చంపడానికి వెళ్తూ ఉంటాడు. ఆ సమయంలో అర్జునుడు శ్రీకృష్ణుని అడ్డుకొని అతను చేసిన శపథాన్ని గుర్తు చేస్తాడు. భీష్ముడి పరాక్రమం అలాంటిది. అతన్ని శ్రీకృష్ణుడు కూడా చంపలేడు. ఎందుకంటే అతనికి ఈచ్ఛ మరణ వరం ఉంది. ఒకవేళ పాండవులు భీష్ముడిని చంపి ఉండకపోతే ఈ యుద్ధాన్ని ఎప్పుడు కూడా వాళ్ళు గెలిచేవారు కాదు. అందుకని శిఖండిని ముందుకు పెట్టి అర్జునుడు భీష్ముడిపై బాణాలతో నేల కొరిగేలా చేశాడు. పితామహ భీష్ముడి లాగే ద్రోణాచార్యుడు కూడా మహాపరాక్రమవంతుడు. భీష్ముడి తర్వాత సైన్యాధ్యక్షుడిగా ద్రోణాచార్యుడు ఉన్నాడు. కౌరవులకి మరియు పాండవులకి విలువిద్యని ఇతనే నేర్పించాడు. తన రణనీతి ప్రకారం పాండవుల సైన్యాన్ని అతను ఘోరంగా ఓడిస్తున్నాడు. శ్రీకృష్ణుడికి తెలుసు ఎప్పటి వరకు అయితే అతని చేతిలో ధనస్సు ఉంటుందో అప్పటి వరకు అతన్ని ఓడించడం కష్టం. అందుకని పాండవులు అతన్ని అధర్మంగా చంపడానికి పన్నాగం చేస్తారు. ముందుగా భీముడు అశ్వత్థామ అనే ఏనుగుని చంపేస్తాడు. దాని తర్వాత పాండవులు ద్రోణాచార్యుడికి వినబడేలా అశ్వత్థామ చనిపోయాడు అని చెప్పడం జరిగింది. మరియు మెల్లగా అది ఏనుగు అని చెప్పడం జరిగింది. అయినా గురువు ద్రోణాచార్యుడు దాన్ని నమ్మడు. కేవలం ధర్మరాజు చెప్తేనే నమ్ముతాను అని చెప్తాడు. అప్పుడు ధర్మరాజు ద్రోణాచార్యుడి చెవిలో అశ్వత్థామ చనిపోయాడు అని చెప్పగానే ధర్మరాజు తర్వాత ఏం చెప్పాడో అతను వినలేకపోయాడు. తన కొడుకు చనిపోయాడని భావిస్తాడు. కానీ దాని తర్వాత ధర్మరాజు అతని చెవిలో మెల్లగా అది ఏనుగు అని చెప్తాడు. గుండె పగిలిపోయిన ద్రోణాచార్యుడు అది వినడు. దాంతో అతను తన అస్త్రాన్ని విడుస్తాడు. మరియు తన పుత్రుడు చనిపోయిన తర్వాత తను బ్రతికి ఉండి ఏం చెయ్యాలి అని ఆలోచిస్తాడు. అతని చేతిలో ఎలాంటి అస్త్రం లేని సమయంలో దుష్టద్యుమ్నుడు అతన్ని తలని నరికేస్తాడు. ఈ విధంగా ద్రోణాచార్యుడు కూడా చనిపోతాడు. కానీ ఎలాంటి అస్త్రం లేని యోధుడిని చంపడం యుద్ధ నియమం కాదు అని అర్జునుడికి కూడా తెలుసు. అయినా శ్రీకృష్ణుడు అతనికి మళ్ళీ గీత జ్ఞానాన్ని బోధిస్తాడు. మరియు అర్జునుడు సందేహాన్ని విడిచి ద్రోణాచార్యుడిపై బాణాలు ప్రయోగిస్తాడు. అభిమన్యుడు కూడా ఎంతో పరాక్రమవంతుడు. తను 16 సంవత్సరాల కుర్రాడు అయినప్పటికీ కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్నాడు. అతను పాల్గొన్న సమయంలో అతని భార్య గర్భవతి. తల్లి ఎంత చెప్పినా వినకుండా కురుక్షేత్ర యుద్ధానికి వెళ్తాడు. అభిమన్యుడు గర్భంలో ఉన్నప్పుడే చక్రవ్యూహాన్ని ఎలా ఛేదించాలో నేర్చుకున్నాడు. కానీ అందులోంచి బయటికి రావడం అతనికి తెలియదు. అర్జునుడు లేని సమయాన్ని చూసి ద్రోణాచార్యుడు చక్రవ్యూహాన్ని తన సైన్యంతో నిర్మిస్తాడు. ఆ సమయంలో కేవలం అర్జునుడికి మరియు శ్రీకృష్ణుడికి చక్రవ్యూహం ఎలా ఛేదించాలో తెలుసు. చక్రవ్యూహాన్ని ఛేదించడానికి ఎవరు కూడా ముందుకు రారు. దాంతో అభిమన్యుడు తనకి చక్రవ్యూహం ఛేదించడం తెలుసు కానీ బయటికి రావడం తెలీదు అని చెప్తాడు. అప్పుడు అభిమన్యుడు తన యుద్ధ జ్ఞానంతో చక్రవ్యూహాన్ని ఛేదిస్తూ వేగంగా లోపలికి వెళ్తాడు. అతని వెనకాల వస్తున్న పాండవులు అతనికి సురక్షగా ఉంటారు. కానీ అదే సమయంలో దుర్యోధనుని బావ సైంధవుడు వాళ్ళని అడ్డుకుంటాడు. సైంధవుడు పాండవులను ఒక రోజు జయించే వరాన్ని శివుడి ద్వారా పొందాడు. అభిమన్యుడు లోపలికి వెళ్లే కొద్దీ చాలా మంది యోధులు అధిరథులు అడ్డొస్తారు. వాళ్ళందరినీ తట్టుకొని అభిమన్యుడు లోపలికి వెళ్లిపోతాడు. కౌరవుల వీరులందరూ కూడా ఒక్కసారిగా అభిమన్యుడి పైన దాడి చేస్తారు. ముందుగా కర్ణుడు అతన్ని దగ్గరికి పిలిచి కౌగలించుకొని కత్తితో పొడుస్తాడు. దాని తర్వాత శకుని మామ, దుర్యోధనుడు ఇలా ఒక్కొక్కరిగా అతన్ని వెన్నుపోటుతో చంపుతారు. ఇలా ఎంత దాడి చేసినా అభిమన్యుడు నవ్వుతూ పోరాడుతాడు. కత్తి, ఖడ్గం, కర్రె,
రథచక్రం ఇలా ఏది దొరికితే అది తీసుకొని పోరాడుతున్నాడు. సూర్యుడు అస్తమించే వరకు అతను పోరాడుతూనే ఉన్నాడు. అభిమన్యుడిని చూసి పాండవులు ఎక్కెక్కి ఏడిస్తున్నారు. ఆఖరికి సూర్యుడు అస్తమించిన తర్వాత అభిమన్యుడు చనిపోతాడు. సూర్యపుత్ర కర్ణుడు ఒక మహావీరుడు. దాన ధర్మాలు చేసి కీర్తి గవించాడు. ధనుర్విద్యలో కూడా అతను ఎంతో శ్రేష్ఠుడు. అంతేకాదు స్వచ్ఛమైన స్నేహం అంటే ఏంటో చెప్పినవాడు. ఇతన్ని కూడా అధర్మంగానే చంపడం జరిగింది. కర్ణుడికి ఎప్పుడు అన్యాయం అవమానం ఎదురయ్యాయి. కర్ణుడి దగ్గర సూర్యుడి వరం వల్ల బంగారు కోచకుండలాలు ఉన్నాయి. వీటిని ఎవరు కూడా ఛేదించలేరు. ఇవి ఉన్నంత కాలం కర్ణుడిని ఎలాంటి అస్త్రంతో లేదా శస్త్రంతో చంపలేరు. ముందుగా దేవరాజు ఇంద్రుడు మోసం చేసి కర్ణుడి దగ్గర నుండి కవచకుండలాలు తీసుకుంటాడు. కానీ కవచకుండలాలు లేకపోయినా కర్ణుడు మహాపరాక్రమవంతుడు. కర్ణుడి ఆఖరి యుద్ధంలో కర్ణుడికి మరియు అర్జునుడికి ఘోరమైన యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో ఎన్నో ప్రమాదకరమైన ఘాతకమైన అస్త్రశస్త్రాలు ఒకరిపైన ఒకరు ప్రయోగించుకుంటారు. యుద్ధంలో కర్ణుడు అర్జునుడి 15 ప్రత్యంచరాలని ఛేదిస్తాడు. అర్జునుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తే దాన్ని కర్ణుడు సాధారణ బాణాలతోనే ఛేదిస్తాడు. యుద్ధంలో కర్ణుడు షణ్ముఖ అస్త్రంతో అర్జునుడిని దాదాపు చంపేసేవాడు. ఒకవేళ శ్రీకృష్ణుడు అర్జునుడిని కాపాడి ఉండకపోతే అర్జునుడు చనిపోయేవాడు. భగవాన్ శ్రీకృష్ణుడికి తెలుసు ఎప్పటి వరకు కర్ణుడి దగ్గర విజయధనుసు ఉంటుందో అప్పటి వరకు అతన్ని దేవతలు కూడా ఓడించలేరు. అలాంటి సమయంలోనే భూమి తన శాపాన్ని ఫలిస్తుంది. కర్ణుడి రథం యుద్ధంలో ఇరుక్కుంటుంది. ఆ సమయంలో కర్ణుడు తన చేతిలోని ధనుసుని కిందికి పడేసి, అర్జున, నా దగ్గర ఎలాంటి అస్త్రం లేదు. నేను రథాన్ని పైకి తీసుకొని మళ్ళీ అస్త్రం తీసుకొని యుద్ధం చేస్తాను. అప్పటి వరకు నువ్వు వేచి ఉండు. నన్ను అధర్మంగా చంపకు అని చెప్తాడు. కానీ శ్రీకృష్ణుడు అర్జునుడిని తన మాటలతో అర్జునుడిని కర్ణుడిపై బాణాలు ఛేదించమని ఆదేశిస్తాడు. దానివల్ల కర్ణుడు చనిపోతాడు. కర్ణుడిలాగే భూరిశ్రవుడు అనే యోధుడు కూడా అధర్మంతోనే చంపడం జరిగింది. భూరిశ్రవుడికి మరియు సత్యకికి యుద్ధం జరుగుతుంది. భూరిశ్రవుడు సత్యకి యొక్క రథాన్ని ధ్వంసం చేస్తాడు. సత్యకిని దాదాపు ఖడ్గంతో చంపేసేవాడు. అప్పుడు అర్జునుడు వెనుక నుంచి భూరిశ్రవుడిని 2 చేతులు కూడా నరికేస్తాడు. ఈ విధంగా ఈ 5 యోధులు కూడా అధర్మంతో చంపడం జరిగింది. అయితే ఫ్రెండ్స్, వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరియు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు.